నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సిఐతో కొంతమంది టీం. సార్ అమ్మాయి మీరు తేజస్వరి మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత టీం అని వెతికి మన టెక్నికల్ టీమ్ సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లా అండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీఈ్ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంట్రాగేట్ చేస్తాం. అబ్బాయిని కూడా తీసుకొస్తారా? తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. సో ఎప్పుడు తీసుకొస్తాం సార్? ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నాం సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సార్ సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సార్. నో ప్రాబ్లమ్ సార్. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sir. పార్టీలో వెన్నుదన్నుగా నిలిచిన మా నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. మీ అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యల పరిష్కారం చేయడానికి ఇన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి, ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. ఇంతకాలం నాతో పాటు పనిచేసిన నా పాత్రికేయ సహోదరులందరికీ, మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నమస్కారం. సార్ ఎమ్మెల్సీలు మీ ద్వారా జనసేన మొదటిసారి భూమి కొడుతుంది, మండలిలో ప్రవేశపెడుతున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇది హ్యాపీ మూమెంట్. బాధ్యత చెప్పాను కదా, జనసేన గాళాన్ని కౌన్సిల్ నుంచి వినిపించడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. కౌన్సిల్లో చాలా అర్థవంతమైన చర్చలు జరుగుతాయని, ఇక్కడ అసెంబ్లీకి వచ్చి కొంచెం ఆవేశంగా చర్చలు జరుగుతాయి, అక్కడ అర్థవంతమైన చర్చలు జరుగుతాయి. అసెంబ్లీకి బ్రేక్ డౌన్ వేస్తూ ఉంటుంది కౌన్సిల్. మీ పాత్ర ఎలా ఉంటుంది? మీకు నేను చెప్పాను, పాత్రికేయుడిగా నేను చాలా కాలంగా ఈ డిబేట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ డిబేట్స్ ఎలా జరుగుతాయి, కంటెంట్ ఎలా ప్రిపేర్ అవుతారు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, సభ్య ప్రపంచానికి మనం ఏం అందజేయాలి, ఇవన్నిటి మీద అవగాహన ఉంది. కాబట్టి సభ్యత అసభ్యత తావు లేకుండా ఒక సంస్కారవంతమైన డిబేట్స్ జరిగే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. 58-42 రేషియోలో, అంటే 58% మనకు రావాలి. ఆ అసెట్ల వాల్యుయేషనే చాలా ఉంటుంది. అవన్నీ కూడా సరిగ్గా మదింపు చేసి, మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏ సమస్యకైనా తక్షణం పరిష్కారం కూడా చూసే ఒక డైనమిక్ లీడర్ కాబట్టి, అలాగే మరి ఆయనకి ఒకప్పుడు రాజకీయ గురువు, ఇప్పుడు ఇద్దరు కూడా ఈక్వలెంట్ పొజిషన్లో ఉన్నారు. తెలంగాణకు ఒక ఆయన, ఆంధ్రాకు ఒక ఆయన. ఇప్పుడు మరి ఆ ఆస్తుల పంపకం, అలాగే ఆంధ్రాభవన్లో మరి వాళ్ళు చేయక వీళ్ళు చేయక ఢిల్లీలో ఆంధ్రాభవన్ కూడా కొంచెం పరిస్థితి మరి గతి లేకపోతే ఆంధ్రాభవన్కి వెళ్ళాలి, అదర్వైజ్ వేరే బయట ఉండాలి అనే పరిస్థితి
ఉంది ప్రస్తుతం. మరి అవన్నిటికీ కూడా మరి త్వరితగతిన మరి పరిష్కారం చేసేసుకుని మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తే మరి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో వెన్నీళ్ళకు చన్నీళ్ళుగా ఎంతో ఉపయోగం ఉంటుంది. మరి ఆ సమావేశం ఒకప్పటి గురు శిష్యులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూడా మరి ఆత్మీయ సమావేశంగా దాన్ని పెట్టుకొని మరి ఆ రోజే ఒక రోడ్ మ్యాప్ వేసుకొని మరి ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అందజేస్తారు అన్న ఆశా దృక్పథం తెలుగు ప్రజలందరికీ కూడా కలిగింది. మరి ఆ వారి సమావేశం విజయవంతం కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే రేపు 4-5 తారీఖుల్లో మరి కేంద్రంతో మనకున్న సమస్యల పరిష్కారం, పోలవరం మరి ఖచ్చితంగా R&R ప్యాకేజీకే సుమారు ఒక 33,000 కోట్ల అవసరం. ఇంకా కొంత డిస్ట్రక్షన్ అయింది. కోర్స్ నిన్న ఆ విదేశీ పరిశీలకులు వచ్చి ఇబ్బంది లేదు, మనం దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఎక్కువ ఇబ్బంది లేకుండా అని చెప్పి మాట్లాడటం చాలా ఆనందకరమైన అంశం. ఈరోజు నేను ఈనాడు పేపర్లో చూడటం జరిగింది. మరి అంత విధ్వంసం, ఊహించినంత విధ్వంసం లేకపోతే చాలా ఆనందకరమైన పరిణామం. మరి అక్కడ పోలవరానికి రేపు చంద్రబాబు నాయుడు గారి యాత్రలో మరి ధన సహాయం, ఎందుకంటే అది మన యాక్ట్లో ఉంది, ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రీహాబిలిటేషన్ కూడా వాళ్ళు ఇవ్వాలని స్పష్టంగా ఉంది. కాబట్టి మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమౌంట్ని తీసుకురాగలుగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్క పోలవరం అభివృద్ధి అలాగే అమరావతి కంప్లీషన్ మనం చేయగలిగితే రాష్ట్రం ఊహించిన దానికన్నా ఎక్కువ స్పీడ్లో పురోగతి సాధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు కూడా చాలామంది మళ్ళీ మంచి పరిపాలన వచ్చింది, మేమందరం ఇక్కడికి వచ్చి మంచి మంచి పరిశ్రమలు స్థాపించాలి అనే ఉత్సాహం కూడా ఉంది. డెఫినెట్గా మరి ఈ ప్యాకేజ్, పోలవరం ప్యాకేజ్, అమరావతికి ఇంకాస్త ప్యాకేజ్, ఏ రోజు ఏ ఇల్లు కూల్చాలి, ఏ బుల్డోజర్ తీసుకెళ్లి ఏ ఇల్లు కూల్చాలి అంటే వీటికి ఈరోజు తిరువూరులో చూసినటువంటి జరిగినటువంటి సంఘటన నిదర్శనం. అంటే ఒక శాసనసభ్యుడు అంటే ప్రజలు ఎన్నో ఆశలతో ఆ శాసనసభ్యుడు ప్రజలకు సేవ చేస్తాడని చెప్పి వాళ్ళు అధికారాన్ని కట్టబడితే ఈరోజు ఆ కొలిక్కిపూడి శ్రీనివాస్ అనే ఒక మనిషి, ఆయన మనిషిలాగా ఈరోజు ప్రవర్తించలేదు. ఒక పెద్ద ర్యాలీతో ఒక కారు మీద ఏదో విజయ దరహాసంతో వెళ్ళి ఇల్లు బుల్డోజర్ పెట్టి కూల్చి పోలీసులు ఆపుతున్నా గానీ ఈరోజు చేసినటువంటి అతని ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మీరు ప్రజలకు ఈ కొలిక్కిపూడి శ్రీనివాసుని తీసుకొచ్చి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద దుష్ప్రచారం చేస్తూ రకరకాలుగా అతన్ని ఈరోజు తయారు చేసి ఒక అరాచక శక్తిగా దానికి మళ్ళా మీరు ఒక టికెట్ ఇచ్చి అతని శాసనసభ్యుడిగా గెలిపించి ఈరోజు తిరువూరులో ఆయన ఏ విధంగా చేస్తా ఉన్నాడో మనందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా మీకు అధికారాన్ని ఎందుకు ఇచ్చారు? ప్రజలందరినీ కూడా మోసం చేసి మభ్యపెట్టి మేము ఇంకా మంచి పరిపాలన అందిస్తాం అని చెప్పి గత ప్రభుత్వం మీద మీరు అవాకులు చవాకులు పేరి దుష్ప్రచారం చేసి రకరకాలుగా చేసి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పరిపాలన నెల రోజుల నుంచి ప్రజల్ని ఏ విధంగా భయపెడతా ఉన్నారు, ఏ విధంగా ఒక ఆయన రెడ్ బుక్ అంటాడు. అంటే మీకు పరిపాలన ఇచ్చింది ప్రజల మీద దండయాత్ర చేయటాక, ఏ రోజు ఎవరిని కొట్టాలి, ఏ రోజు ఎవరిని, ప్రతి ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ కూడా ఎవరిని ఉపేక్షించాం, అధికారుల్ని ఉపేక్షించమంటారు,
అంటే ఈరోజు తిరువూరు ఎమ్మెల్యే గారు చేసినటువంటి పని ఏ విధంగా ఉందో ఏ విధంగా ఉందంటే అధికార మదంతో అధికారం వచ్చిందని ఒక అధికార మదంతో ఈరోజు వెళ్ళి ఒక ఎంపీపీ ఇల్లుని స్వయంగా వెళ్ళి ఎమ్మెల్యే కూలగొట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ఒక 3 దశాబ్దాలుగా ఇటువంటి శాసనసభ్యుడిని ఈ రాష్ట్రం ఎక్కడ కూడా చూసుంటారు. అంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా బతకాలి, ప్రజల జీవన విధానం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర అందరినీ కూడా విజ్ఞుల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఓటేసింది ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి మీరు అబద్ధాలు చెప్పారు, ఆ ప్రభుత్వం సరిగ్గా చేయలేదని చెప్పారు. అంటే ఈ సరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే అమ్మఒడి ఇచ్చి ఉండేవాళ్ళు. చూపిస్తా ఉన్నారు, కానీ మీకు అవేమీ పట్టదన్నట్టు, మాకు సంబంధం లేదన్నట్టు, కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా మూకుమ్మడ దాడి. ఇవాళ తిరువూరులో ఎంపీపీ ఇల్లు వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు. సరే, ఉన్నా లేకున్నా అధికారులు చేయాల్సిన పనులు ఎమ్మెల్యేలు చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలని అవసరం ఉంది. దాంతో అధికారులకు మీరు ఆర్డర్ ఇస్తే తప్పు ఉంటే వాళ్లే నోటీసులు ఇచ్చి వాళ్లే దానికి పరిష్కారం చూస్తారు. తగదనమ్మా అని ర్యాలీగా కొంతమందిని తీసుకొని జేసీబీలు తీసుకొని వెళ్ళి ఇళ్లు పడగొట్టే పరిస్థితులు చేస్తా ఉన్నారంటే మనం ఎటుపోతా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు. లేదు, 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ప్రతీకార ద్వారానే వెళ్దామా, ప్రతీకారమే తీర్చుకుందామా, లేదు ఈ 5 ఏళ్లు పాలన చేసి మళ్ళీ ఇంతకంటే బెస్ట్ గా పాలన చేసి మళ్ళీ 5 ఏళ్లు ప్రజలను అవకాశం అడుగుదామని ఆలోచన చేస్తే వీళ్ళు మాత్రం మళ్ళెటు ఈ హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి నుంచి డైవర్ట్ చేసే విధానం, గొడవలు పెట్టుకొని భయపెట్టి, నిన్న చాలా మంది పెన్షన్ తీసుకున్నారు పాపం. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మీరు ఒకసారి వినండి. అంటే పెన్షన్ 7,000 అని చెప్పారు, చాలా చోట 6,500 అట్లా రకరకాలుగా పంచారు. దాని మీద విశ్లేషణ చేసుకొని ఎందుకు ఈ తప్పు జరిగింది, ఎవరు చేశారనే దాని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన మీరు ప్రజలపైన, ఓట్లేసిన వాళ్ళపైన కక్ష తీర్చుకోవడం, ప్రతిపక్ష నాయకులను అనగదొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇదే సిద్ధాంతం మనం కొనసాగిస్తే, ఎవరికి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రాన్ని దేంతో పోలుస్తారు? గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇష్టానుసారంగా పోదాం, ఇష్టానుసారంగా చేద్దామని అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరగలేదే. ఎవరినైనా కొట్టారా, ఎవరినైనా తిట్టారా, ఎవరిళ్ళైనా పగలగొట్టారా? ఏం లేదు కదా. మీకు ఛాన్స్ వస్తే, మీరు అవకాశం ఇస్తే, మీకు అవకాశం ఇస్తే మీరు పాలించుతారు, గొప్ప పాలన చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకున్న తరుణంలో ప్రజలందరూ కూడా బాధపడి, అరే ఇలాంటి వ్యక్తులుగా మనం ఓట్లేసింది, ఇందుగా ఓట్లేసింది అనుకునే మాట్లాడుకునే సందర్భాలు వచ్చినాయి. అంటే ఎన్ని రోజులకి? 1 రోజులు కాల ప్రమాణ స్వీకారం చేసేమి 12వ తారీఖు నెల, అవకాశం వచ్చేమి 4వ తారీఖు నెల. ఇంకా ఏది నెలగాల. నెల కాకుండానే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒకటే వ్యవహారం. కొడదాం, భయపెడదాం, ఇబ్బంది పెడదాం, రకరకాలుగా టార్చర్ చేద్దాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవడైనా సరే వదిలిపెట్టేది లేదు, మీ అంతు చూస్తామని మాట్లాడే విధానం చూస్తా ఉంటే, దానితో పాటు ఈరోజు పాపం సోమిరెడ్డి మొన్న కూడా వచ్చి కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్లిపోయింది అన్నారు. కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్లిపోలేదు అని కృష్ణపట్నం యాజమాన్యం చెబుతుంది. కాకపోతే జరిగేటువంటి లావాదేవీలు తగ్గాయి.
ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి తీసుకువెళ్లేటువంటి వాటిల్లో కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పి ఈరోజు కోర్టు యాజమాన్యం కూడా చెప్తుంది. నేనేమో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేము తీసుకున్నటువంటి తప్పుడు విధానాలు నిర్ణయాలుంటే అధికారంలో మేము ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేశారు, అధికారంలో లేనప్పుడు ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చేసినటువంటి ఆరోపణల మీద సమగ్రంగా విచారించుకునేటువంటి అవకాశం మీకు ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప ఆ విధంగా కాకుండా ఏదో మేము మాట్లాడతామో బురద జరుగుతాం అనేటువంటి ఆలోచన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు, విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలకు అండగా నిలిచాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆరోపణ కొంతమందికి కావాలని ఉద్దేశపూర్వకంగా పెన్షన్లు ఆపారని మా దృష్టికి వచ్చింది. ఈ రోజు రేపటి లోపల అవి కూడా ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులకి మీరు గుర్తించి మరీ మేము పెన్షన్ ఇవ్వమంటే న్యాయ పోరాటం చేసైనా సరే పెన్షన్లు సాధించుకుంటాం తప్ప ప్రభుత్వాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఎవరి బాబు సొత్తు కాదు, ప్రజలకు సంబంధించి ప్రజలు కట్టినటువంటి పనులతో ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వాల విధంగా వ్యవహరించి తీరాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరొకసారి తెలియజేసేది, ఎవరికైనా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాల లోపాలున్నా లోపాలని సవరించి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చి తీరేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో కలిసి ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళం, ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించేటువంటి వాళ్ళం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రజలకు అన్ని విధాల అండదండలు ఇస్తాం, ప్రజలతో కలిసి మెలిసి నడుస్తాం, ప్రజలతో కలిసి పనిచేస్తాం. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజాసేవకులం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తాం. ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఓటు వేసినటువంటి కార్యకర్తలకి ఎవరికి అన్యాయం జరిగినా సహించేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళందరికీ అండగా నిలుస్తాం. కాబట్టి నాయకుల్ని కార్యకర్తలు అందరినీ కూడా కోరుకునేది ధైర్యంగా ఉండండి. ఈరోజు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మనకు పనులు జరిగాయో అధికారం లేకపోయినా ఒకవేళ న్యాయం జరగకపోవచ్చు కానీ ప్రభుత్వం అధికారులు లేదు కాబట్టి ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగనిచ్చేటువంటి ప్రసక్తి తలెత్తదు. ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వేపల్లి నియోజకవర్గంలో నా కంఠంలో ప్రాణవంత వరకు అన్యాయం అనేటువంటిది జరగనివ్వను అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఫలితాలు విశ్లేషిస్తాం. రాష్ట్ర స్థాయిలో ఏదన్నా పొరపాటు జరిగిందా, లేదా నియోజకవర్గ స్థాయిలో ఎక్కడన్నా పొరపాటు జరిగిందా, లేదా మండలాల స్థాయిలో ఎక్కడన్నా పొరపాటు జరిగిందా, వాటన్నిటిని కూడా సమీక్షించుకుని ఎక్కడన్నా పొరపాటు జరిగి ఉంటే వాటిని ఏ విధంగా సవరించుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెడతాం. వాటన్నిటిని సవరించుకుంటాం. రాబోయేటువంటి రోజుల్లో మరలా ప్రజలకు చేరువవుతాం. ప్రజల ప్రేమ అభిమానాన్ని సంపాదించుకునేదానికి ప్రయత్నం చేస్తాం. రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం. రాజీ పడకుండా ప్రజలకు అండగా నిలుస్తాం తప్ప ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలను విస్మరించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పాపం అధికారం లేదనో మరొకటనో ఏ ఒక్కరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యేకించి ముత్తుకూరు మండలానికి సంబంధించి కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ ప్రజలకి అన్ని విధాలా అండదండలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.